హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వీడియోలో నేను ఈ కార్తీక పౌర్ణమి పూజని గుడిలో ఏ విధంగా జరుపుకోవాలి అనే విషయాన్ని తెలియజేయబోతున్నానండి. ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తుల్ని గుడిలో వెలిగించుకుంటే చాలా మంచిదండి. అయితే గుడిలో కుదరని వాళ్ళు ఇంట్లో ఏ విధంగా ఈ కార్తీక పౌర్ణమి పూజను చేయాలి అనే విషయాన్ని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, ఛానల్లో ఉంచాను. ఎవరైనా ఆ వీడియో మిస్ అయినట్లయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని ఓపెన్ చేసి మీరు ఆ వీడియో చూడొచ్చు. ఈ వీడియోలో అయితే గుడిలో ఏ విధంగా 365 వత్తుల దీపాన్ని వెలిగించి కార్తీక పౌర్ణమి పూజను చేసుకోవాలి అనే విషయాన్ని తెలియజేయబోతున్నానండి. గుడిలో వెలిగించేటప్పుడు కూడా ముందుగా ఇంట్లో మనము పూజ చేసుకొని తర్వాతే మనము గుడికి వెళ్ళి ఈ పూజను అనేది చేయాలి. ఏ పూజ అయినా సరే అండి, మనం గుడికి వెళ్ళేటప్పుడు ముందుగా ఇంట్లో పూజ గదిలో పూజ చేసి దీపం అనేది వెలిగించాలి. అయితే మనము గుడిలో ఎక్కడైతే ఈ దీపాన్ని వెలిగించాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్లో మనం ముందుగానే పసుపు అనేది తీసుకొని వెళ్ళి కొద్దిగా నీళ్ళతో ఆ పసుపుని తడిపి కింద అంతా కూడా పసుపుతో అలకాలి. మనకి దీపం పెట్టడానికి కొద్ది ప్లేస్ సరిపోతుంది కదండి. ఆ కొద్ది ప్లేస్లో ఇలా పసుపుతో అలికి దానిపైన ముగ్గుతో ఖచ్చితంగా పద్మం ముగ్గునే వేయాలండి. ఆ తరువాత ముగ్గు పైన కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలను ఉంచి దాని మీదుగా తమలపాకుల్ని పెట్టుకోవాలండి. అయితే ఈ దీపము ఎవరి దీపం వాళ్ళే వెలిగించడం మంచిది. అలా కుదరని పక్షంలో ఇంట్లో అమ్మ కానీ భార్య కానీ ఎవరైనా కూడా వాళ్ళ బదులు వాళ్ళ పేరు చెప్పి దీపం అనేది వెలిగించవచ్చండి. అయితే ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో అన్ని దీపాలు ఇక్కడ వెలిగించాలన్నమాట. అన్ని 365 వత్తుల దీపాలను వెలిగించాలి. అయితే మా ఇంట్లో ముగ్గురం ఉన్నాం కాబట్టి నేను ఇక్కడ 3 దీపాలని వెలిగిస్తున్నాను. కాబట్టి 3 తమలపాకుల్ని ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఈ తమలపాకుల పైన మట్టి ప్రమిదల్ని ఉంచి మనము 365 వత్తుల దీపాన్ని వెలిగించాలి. ఈ మట్టి ప్రమిదలు కొత్తవే అయి ఉండాలండి. ఎందుకంటే ఈ 365 వత్తుల దీపాన్ని మనము సంవత్సరం అంతా ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేసినా మన పూజలో, లేదు అనుకుంటే మనకి పూజలో కుదరక ఎప్పుడైనా కానీ పూజ చేయడం ఆగిపోయినా కూడా ఆ దోషాలన్నిటికీ కూడా పరిహారంగా ఈ ఒక్కరోజు 365 వత్తుల్ని వెలిగిస్తే సంవత్సరం అంతా వెలిగించిన పుణ్యం అనేది వస్తుంది. కాబట్టి పాత కుందుల్ని అయితే వాడకుండా కొత్త కుందుల్ని, అంటే ఇక్కడ మనకి ఒక 5 రూపీస్కే వచ్చేస్తాయండి ఇవి. కుందు అంటే ప్రమిద, మట్టి ప్రమిద. ఇలా కొత్త ప్రమిదని మాత్రమే తీసుకోవాలి. దీనికి ముందుగానే గంధము, కుంకుమతో అలంకరించి పెట్టేసుకుంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత హడావిడి పడాల్సిన అవసరం ఉండదు. అలాగే ఈరోజు ఉసిరి దీపాలను అలాగే పిండి ప్రమిదలను పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి. అయితే అవి కూడా ఉసిరి దీపాలు కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పెట్టుకోవచ్చు, లేదంటే ఒక్కటైనా కూడా పెట్టుకోవచ్చు. పిండి దీపమైనా ఉసిరి దీపమైనా కానీ ఈరోజు ఒక్కటైనా పెట్టుకోవచ్చు అండి. లేకపోతే మనకి ఇష్టం, ఈ ఉసిరి దీపాలకు అలాగే పిండి దీపాలకు ఇన్ని అని సంఖ్య అవసరం లేదండి. మనకి ఇష్టం వచ్చినన్ని పెట్టుకోవచ్చు. అయితే బేసి సంఖ్యలో ఉంటే మరీ మంచిది. అయితే ముందుగానే 365 వత్తుల దీపాలను అలాగే మనము ఉసిరి దీపంలో అలాగే పిండి ప్రమిదల్లో వెలిగించవలసిన దానికోసం వత్తుల్ని ఇలా ముందుగానే ఆవు నేతితోనే, ఎందుకంటే ఆవు నెయ్యి అనేది శ్రేష్టం కదండి. కాబట్టి దేవుడికి ఎప్పుడు కూడా శ్రేష్టమైనదే ఇవ్వాలి మనకి ఉన్నంతలో. కాబట్టి ఆవు నెయ్యి దీపాలను వెలిగించాలి. ఆవు నెయ్యి కరిగించుకొని ఇలా ముందుగానే కనీసం 1 గంట ముందైనా కానీ నానబెట్టేసుకుంటే మనకి దీపము పూర్తిగా ఆ వత్తి అంతా కూడా కాలేంత వరకు వెలుగుతూనే ఉంటుంది. లేదు అనుకుంటే మనం అప్పటికప్పుడు నెయ్యి పోసేసి మనము గుళ్ళో వెలిగించామనుకోండి, వత్తి అంతా కూడా కాలదు, సగం కూడా కాలదండి. పై వరకు కాలి ఆగిపోతుందన్నమాట. వత్తంతా కూడా అలాగే ఉంటుంది. వత్తంతా కూడా కాలిపోతేనే కదండి మనం దీపం పెట్టిన ఆ పుణ్యం అనేది వస్తుంది. కాబట్టి కుదిరితే ఇలా ముందుగానే నానబెట్టుకొని తీసుకొని వెళ్ళండి. ఆ తర్వాత మనము ఇలా పూజకి అంతా కూడా సిద్ధం చేసుకున్న తర్వాత పూజలో మనము పసుపు గణపతిని పెట్టుకోవాలండి.
మనం కార్తీక పౌర్ణమి పూజ 365 వత్తుల దీపాన్ని మనం గుడిలో వెలిగించినా సరే మనం తప్పకుండా పసుపు గణపతిని అయితే చేసుకోవాలండి. ఒక తమలపాకులో పసుపు గణపతిని తీసుకొని మనము దానికి కొద్దిగా కుంకుమ అనేది పెట్టేసి మనము పూజలో ఉంచుకొని తరువాత మనం పూజ అయితే ప్రారంభించాలి. ముందుగా పసుపు గణపతి ముందు ఒక దీపాన్ని, ఉసిరి దీపం కానీ పిండి దీపం కానీ నార్మల్గా ప్రమిదలో అయినా సరే దీపాన్ని వెలిగించి తరువాత మనము స్వామివారికి ధూపం కూడా చూపించి పంచోపచార పూజ, ఎందుకంటే అక్కడ షోడశోపచార పూజ కుదిరితే చేసుకోండి, లేదు అనుకుంటే కనీసం పంచోపచార పూజ అయినా కానీ చేసుకొని, పంచోపచార పూజ అంటే దీపం, ధూపం, నైవేద్యం, గంధం, పుష్పం అన్నమాట. పువ్వు ఒకటి సమర్పించి ఆల్రెడీ మనం గంధము కుంకుమ స్వామివారికి పసుపు గణపతికి పెడతాం కాబట్టి అలాగే దీపం కూడా వెలిగిస్తాము, ధూపం కూడా చూపిస్తాము. నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కనైనా కానీ పెట్టండి. ఇలా నైవేద్యం పెట్టి స్వామివారికి హారతి అనేది ఇచ్చేసి స్వామివారిని కదపొచ్చు. తరువాత మనము ఈ పూజ అనేది ప్రారంభించాలి. మనం తర్వాత జస్ట్ ఇలా వత్తుల్ని వెలిగించేసుకుంటే సరిపోతుంది. ముందుగా శివయ్యని నమస్కరించి మనము ఇలా 365 వత్తుల్ని, అలాగే ఉసిరి వత్తుల్ని, అలాగే పిండి దీపాల వత్తుల్ని ఇలా అన్నిటిని కూడా వెలిగించాలండి. వెలిగించి మనము ఈ దీపాలకు నైవేద్యంగా మనము చలివిడి, వడపప్పు, బెల్లము ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. అవేమీ కుదరినట్లయితే మనము ఏదైనా పండుని, అరటి పండు అయితే 2 పెట్టాలండి, లేకపోతే ఇంకా ఏ పండైనా కానీ ఒక్క పండైనా కూడా పెట్టొచ్చు. ఖర్జూరం పండ్లు కానీ ఏమైనా కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. ఇలా దీపం వెలిగించి నైవేద్యంగా పెట్టిన తర్వాత మనము ఈ దీపాలకు కొబ్బరికాయ అనేది కొట్టాలండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనము హారతి కర్పూరం సమర్పించాలండి. అంటే కర్పూర హారతి ఉంటుంది కదండి, హారతి అనేది దీపాలకు చూపించాలి. తర్వాత క్షమా ప్రార్థన అని ఉంటుంది కదండి, అంటే మంత్రపుష్పం అని చెప్పుకోవాలండి. చేతిలో కొద్దిగా అక్షింతలు అలాగే ఒక పుష్పము తీసుకొని మనము ఏమన్నా పూజలో తెలిసి తెలియక తప్పులు చేస్తే క్షమించమని ఆ స్వామిని అడిగినట్లు మనం మనసులో అనుకొని ఆ మంత్ర పుష్పము అలాగే అక్షింతల్ని అక్కడ మనం వెలిగించిన దీపం దగ్గర వదిలిపెడితే సరిపోతుంది. ఇలా మనము మొత్తం అంతా కూడా పూజ చేసుకున్న తర్వాత ఆ దీపము వెలిగేంత వరకు 365 వత్తుల దీపం వెలిగి మొత్తం అంతా కూడా వత్తి అంతా కూడా కాలిపోయేంత వరకు కొద్దిగా టైం పడుతుందండి. కనీసం ఒక 10-15 నిమిషాలు పడుతుంది. ఆ 10-15 నిమిషాలు కూడా మనం అక్కడే కూర్చోవాలండి, లెగిసి వెళ్ళకూడదు. ఎందుకంటే మనం వెళ్ళిన తర్వాత, ఎందుకంటే చాలామంది ఈరోజు పౌర్ణమి రోజు ఇలా దీపాలు వెలిగించుకోవడానికి వస్తారు కదండి. అలా వచ్చినప్పుడు ప్లేస్ లేకనో ఏమో మన దీపాన్ని పక్కకి నెట్టేసి వాళ్ళ దీపాలు పెట్టుకోవడము అలా చేస్తూ ఉంటారు కదా. అలాగే మనం వెళ్ళిపోయిన తర్వాత దీపం కాలిపోయిన తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళు ఆ దీపాన్ని చీపిరితో అలా నెట్టేయడము ఇలా చేస్తూ ఉంటారు. మనం ఎంతో పవిత్రంగా దేవుడి దగ్గర పెట్టింది అలా నెట్టి వేయకూడదు కదండి చీపిరితో. కాబట్టి దీపం అంతా కూడా కాలిపోయేంత వరకు ఖచ్చితంగా మనము శివనామస్మరణ చేసుకుంటూ అలాగే శివుని అష్టోత్తరాలు ఇలా చేసుకుంటూ మనము ధ్యానిస్తూ దేవుణ్ణి, శివకేశవుల్ని ఇద్దరిని కూడా ధ్యానిస్తూ ఉండాలండి. ఇలా వత్తి అంతా కూడా కాలిపోయిన తర్వాత మనము పసుపు గణపతి ఏదైతే ఉందో ఆ పసుపు గణపతిని తీసి ఏదైనా చెట్టు మొదల్లో వేయాలండి. అలాగే మనం తీసుకొచ్చిన ప్రమిదలు ఏమైనా సరే, గుడిలో అయితే మరి ఇంకా చెత్త ఎక్కువగా పేరుకుపోతుంది కాబట్టి కావాలి అనుకుంటే మనం ఏదైనా మనం తీసుకువచ్చిన కవర్స్లోనే తీసుకొని వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే గుడి దగ్గరలోనే ఉన్న ఒక చెట్టు కింద పెట్టేసుకుంటే సరిపోతుందండి. అలాగే మనము ఇక్కడ సమర్పించిన గణపతికి అలాగే ఇక్కడ 365 వత్తుల దగ్గర సమర్పించిన నైవేద్యాన్ని మనం కొద్దిగా తీసుకొని అలాగే పక్కన ఉన్న వాళ్ళకి కూడా ప్రసాదంలాగా పంచాలండి. ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఫ్యూచర్లో ఏ వీడియోస్ చేసినా కూడా మీకు వెంటనే కనిపిస్తాయి. Thank you so much.